1:35లో మరి ఏ ఆత్మ మరియను ఆవరించింది అంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అన్నాడు కదా. ఈ పరిశుద్ధాత్మ ఆమె మీదికి వచ్చి ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా జన్మించినాడు కదా. అయితే ఇక్కడ చూడండి రోమా 8:9-10 ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అంటే అదేంటిది? పరిశుద్ధాత్మ ఆమె మీదకి కమ్మి ఉన్నది కదా. అయితే మనము తినొద్దన్న పండును తిని ఆజ్ఞాతిక్రమము చేసి మన మీద ఉన్నటువంటి మహిమను పోగొట్టుకున్న తర్వాత తిరిగి దాన్ని ఇవ్వటానికే యేసుక్రీస్తు వారు మరలా మనకి పరిశుద్ధమైనటువంటి ఆత్మను, మంచి ఆత్మను మనం పోగొట్టుకున్నాం. అది యెహోవా దేవుడు ఆదికాండము 2:7లో మహిమను ఇచ్చినాడు. ఆ మహిమను పోగొట్టుకున్నాం. ఆ మహిమను తిరిగి ఇయ్యటానికి ఈయన ఎవరు? యేసుక్రీస్తు వారు వచ్చినాడు. అందుకని రోమా 8:9-10 ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వారు కాదు అంట. క్రీస్తు ఆత్మ కంపల్సరీ నీలో ఉండాలి. అయితేనే నువ్వు తిరిగి మహిమను పొందిన వాడు అవుతావు. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మను కలిగిన వాడివి అవుతావు. నీ ఆత్మను శుద్ధి చేసుకోగలిగినటువంటి వాడవు అవుతావు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. ఎప్పుడైతే ఆ క్రీస్తు ఆత్మ నీలోనికి వస్తుందో అప్పుడు నువ్వు పాపం విషయమై చనిపోతావు. మరి ఆత్మ విషయంలో ఏమవుతావట? నీతి విషయమై జీవము కలిగి ఉంటావు. అప్పుడు నీతిని కోల్పోయినావు. తినొద్దన్న పండును తిని ఆజ్ఞాతి క్రమము చేసి నీతిని కోల్పోయినావు. ఇప్పుడు నీకు నీతి కూడా వస్తుంది. అర్థమైందా? పాపం వలన వచ్చి జీతం మరణము అని అక్కడ చచ్చిన స్థితిలో ఉన్నావు కదా. ఆ పాపాన్ని దేవుడు నీలో నుంచి చంపేసినాడు అన్నట్టు. రోమా 8:15 అంటే నీలో క్రీస్తు ఆత్మ ఉంటే నీలో ఉన్న పాపం చనిపోతుంది. నీవు ఏమవుతావు? నీ ఆత్మలో నీతి విషయమైన జీవము కలుగుతుంది అన్నట్టు. రోమా 8:15 చివరిలో ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మనకు చెప్తుంది. అంటే మన ఆత్మ మనకు చెప్తుంది, నేను దేవుని పిల్లలు. ఎందుకంటే మనకు పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది కాబట్టి నేను పరిశుద్ధంగానే ఉన్నా అని. నీది నీకు తెలుస్తుంది నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేదే అని. లూకా 23:46లో అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అన్నాడు. ఆయన ఆత్మలో మన ఆత్మ కూడా దాచబడి ఉంది. ఎక్కడ? కొలసి 3:3లో మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. ఈ విధంగా ఏంటిదంటే మనుషులకు శరీరం ఉంటుంది కదా, ఆత్మ కూడా ఉంటుంది. మరి జంతువులకు మాత్రం శరీరం ఉంటుంది, ఆత్మ